హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్ రిషిముఖ హిల్స్ ఇన్ హంపి. ఇక్కడ బౌల్డరింగ్ ఉంది, అందుకే వెళ్తున్నాము. మేమందరం ఇప్పుడు బౌల్డరింగ్ చేయబోతున్నాము. బౌల్డరింగ్ అంటే రాక్ క్లైంబింగ్ అనమాట. ఇక్కడని చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి, అవి ఎక్కాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ అన్ని చిన్న రాళ్ళే ఉంటాయి. ఏముందులే ఇవన్నీ చిన్న రాళ్ళే కదా, ఎక్కేయచ్చులే ఈజీగా అనుకున్నాను. కానీ అందులో చాలా డిఫికల్ట్ కూడా ఉన్నాయన్నమాట. ఎక్కేటప్పుడు తెలుస్తుంది ఎంత కష్టమో అది. కానీ మొత్తానికి కష్టపడి ఎక్కడానికి ట్రై చేశాను. నేను డిఫికల్ట్ వన్ కూడా ట్రై చేశాను, ఎక్కగలిగాను. ఒక ఇన్స్ట్రక్టర్ ఉన్నారు, ఆయన మొత్తం చెప్తున్నారు ఎలా చేయాలి ఏంటి అనేసి. అదిగో అక్కడ ఉన్నారు కదా, ఆయన చెప్తుంటారు. ఆయన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ఎక్కాలన్నమాట. ఇంకా వాళ్ళు సపరేట్ షూస్ ప్రొవైడ్ చేస్తారు. ఆ షూ వేసుకొని ఎక్కితే అది గ్రిప్ బాగుంటుందన్నమాట, స్లిప్ అవ్వదు. సో అవి వేసుకొని ట్రై చేస్తే ఈజీగా ఉంటుంది. మన షూ అలో ఉండదన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చిన షూయే వేసుకోవాలి. ఆ షూ కంఫర్టబుల్గా సపోర్టింగ్గా ఉంటుంది ఎక్కడానికి. బాడీ వెయిట్ మొత్తం మనం లెగ్స్ మూవ్ చేసేదాన్ని బట్టి షిఫ్ట్ చేస్తూ ఉండాలి, లేకపోతే చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అది కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేస్తుంటే అలవాటు అవుతుంది. ఇందాక చేసింది ఈజీది అనమాట, ఇప్పుడు డిఫికల్ట్ వన్ స్టార్ట్ అయింది. అది ఎక్కడానికి నా తిప్పలు అలా ఇలా లేవు. అందరూ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు కంప్లీట్ చేస్తాను అనేసి. మొత్తానికి వాళ్ళ ఎంకరేజ్మెంట్తో అలా ఎక్కేసి అలసిపోయి అలా కూర్చున్నాను అనమాట. తర్వాత ఒక్కొక్కరు అందరూ మిగతా వాళ్ళు కూడా ట్రై చేశారు. మర్చిపోయా, స్టార్ట్ చేయడమే బౌల్డరింగ్తో స్టార్ట్ చేశాను కదా. నేను ఏ ట్రావెల్ ఏజెన్సీతో వచ్చాను అనేది మీకు చెప్పలేదు కదా. ప్లాన్ ద అన్ప్లాన్డ్ అనేసి ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ ఉంటుందన్నమాట. వాళ్ళు ఎవ్రీ వీకెండ్ ట్రిప్స్ కండక్ట్ చేస్తారు. బ్యాక్ ప్యాకింగ్ ట్రిప్స్, నార్మల్ ట్రిప్స్ అన్నీ కూడా ఉంటాయి. మీరు వాళ్ళ వెబ్సైట్లో కూడా వెళ్ళి చూడొచ్చు. చాలా బాగుంటుంది వాళ్ళతో ట్రిప్. నేను ఇది 3rd టైం వెళ్తున్నాను వీళ్ళతో ట్రిప్కి. మీరు సోలోగా వెళ్ళాలనుకుంటే వీళ్ళ గ్రూప్తో ఈజీగా జాయిన్ అయిపోవచ్చు. నాకెవరూ తెలియదే, ఒక్కదాన్ని వెళ్ళాలా అనే ప్రాబ్లం ఏమి ఉండదు. దే విల్ మేక్ ష్యూర్ ఎవ్రీవన్ విల్ ఇంటరాక్ట్ ఈచ్ అదర్. నేను కూడా ఈ ట్రిప్కి సోలోగానే వచ్చాను. ఈ ట్రిప్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ సోలో ట్రావెలర్స్. ఇది 3 days ట్రిప్ అనమాట. ఈ 3 daysలో అందరూ మంచిగా ఫ్రెండ్స్ అయిపోయారు. హంపి, బాదామి ఉంది కదా అనేసి ఐట్నరీ కూడా చూడకుండా నేను ఓకే హంపి బాదామి అంటే అన్ని టెంపుల్సే కదా, ఏముందిలే అని అన్ని డ్రెస్సెస్ పెట్టుకున్నాను. టెంపుల్కి ట్రెడిషనల్ డ్రెస్ వేసుకెళ్ళాలి కదా అనేసి. కానీ ఇక్కడ బౌల్డరింగ్ ఉందని ఇక్కడికి వచ్చిన తర్వాత ఐట్నరీ చేంజ్ చేసినప్పుడు చెప్పారు. Day 1 వచ్చేసి రూమ్స్ ఆఫ్ హంపి, సౌత్ హంపిలో ఉన్న టెంపుల్స్ అన్నీ కవర్ చేస్తారు. Day 2 వచ్చేసి బౌల్డరింగ్ సెషన్ ఉన్నది. కానీ Day 2 ఐట్నరీని Day 1కి షిఫ్ట్ చేశారు. అందుకే ఫస్ట్ డే మేము బౌల్డరింగ్కి వెళ్ళాము, సెకండ్ డే టెంపుల్స్ చూడడానికి వెళ్ళాము. ఆఫ్టర్నూన్కి అంతా బౌల్డరింగ్ సెషన్ అయిపోయింది. ఇప్పుడు లంచ్కి వచ్చాము మేము. లంచ్ తర్వాత సుగ్రీవ, వాలి కేవ్స్ చూడడానికి వెళ్తున్నాము. రామాయణ కాలంలో ఇది కిష్కింధపురి. ఇక్కడే వాలి, సుగ్రీవుడు, హనుమంతుడు ఇక్కడే ఉండేవాళ్ళు అనమాట. అటు పక్కన అంజనాద్రి హిల్స్ కూడా ఉంది, అది హనుమంతుడి బర్త్ ప్లేస్ అన్నమాట. అంజనాద్రి హిల్స్ కూడా మా ఐట్నరీలో ఉంది, బట్ కవర్ చేయడానికి మాకు టైం కుదరలేదు. హంపి ఎక్స్ప్లోర్ చేయడానికి డే టైం అండ్ ఈవినింగ్ టైం అయితేనే బాగుంటుంది. ఇంకా వింటర్ సీజన్లో అయితే బాగుంటుంది, సమ్మర్లో అయితే చాలా కష్టం. ఇప్పుడు మనం చూస్తున్నదంతా వాలి సుగ్రీవ కేవ్సే అన్నమాట. ఇక్కడ ఎంట్రన్స్లో ఇన్సైడ్ టెంపుల్స్ ఉన్నాయి, అవి కూడా చూడొచ్చు. రావణాసుడు సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్తున్నప్పుడు సీతమ్మ తన జ్యువెలరీస్ అన్నీ తీసి మూట కట్టేసి కింద పడేస్తుంది. అది ఈ ప్లేస్లోనే అన్నమాట. అది హనుమంతుడికి దొరుకుతుంది. హనుమంతుడు తీసుకెళ్ళి వాళ్ళ రాజైన సుగ్రీవుడికి ఇస్తాడు. తర్వాత రాముడు సీతను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు సుగ్రీవుడు తన దగ్గర ఉన్నవి చూపించి ఇవి సీతమ్మవేనా అని గుర్తుపట్టమని అడుగుతాడు. రాముడు అవి చూసి గుర్తుపట్టిన తర్వాత రాముడు, సుగ్రీవుడు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలని డిసైడ్ అవుతారు. అలాగా రాముడు సుగ్రీవుడికి హెల్ప్ చేయడానికి వాలిని చంపేస్తాడు. తర్వాత సుగ్రీవుడు వాళ్ళ సైన్యం మొత్తంతో కలిసి రాముడికి హెల్ప్ చేస్తారు.
అప్పటి కిష్కింధపురి, ఇప్పటి హంపి స్టోరీ ఇది. ఇవే కాకుండా ఇంకా స్టోరీస్ ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేద్దాము. మా ఈ డే 1 ఐటినరీలో ఉన్న ప్లేసెస్ అన్నీ పార్ట్ ఆఫ్ నార్త్ హంపి అన్నమాట. సౌత్ హంపీలో అన్ని టెంపుల్స్ ఉంటాయి. నార్త్ హంపీలో నేచర్ ప్లేసెస్, కేవ్స్, ఈ బౌల్డరింగ్ ప్లేసెస్ ఇవన్నీ ఇటు సైడ్ ఉంటాయి అన్నమాట. నార్త్ హంపీ ఈజ్ ఎ కూల్ ప్లేస్ అండ్ ఇక్కడ కొంచెం ఫారినర్స్ కూడా ఎక్కువగానే ఉన్నారు నార్త్ హంపీలో కంపేర్ టు సౌత్ హంపీ. మనము నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ తుంగభద్ర రివర్లో కోరెకల్ రైడ్. ఇక్కడ ఉండే రైడ్ సింపుల్గా, పీస్ఫుల్గా, కామ్గా ఉంటుంది. బట్ హొగెనికల్ వాటర్ ఫాల్స్లో ఉన్న రైడ్, అక్కడ వాటర్ ఫాల్స్, హిల్స్ మధ్యలో వెళ్ళడము ఇంకా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అక్కడ. ఇందాక కిష్కింధపురి స్టోరీ డిస్కస్ చేశాం కదా, అందులోనే శబరి రాముడి కోసం వెయిట్ చేసిన ప్లేస్ ఇదే అంట. రామలక్ష్మణులు సీతను వెతుక్కుంటూ మాతంగి హిల్స్ నుంచి ఇక్కడికి వస్తారు. అప్పుడు శబరి వాళ్ళని తన ఆశ్రమానికి తీసుకెళ్ళి ఆహారం ఇస్తుంది. అప్పుడు రాముడు సీత అపహరణం గురించి చెప్తాడు. అది విని ఆమె సజెషన్ చెప్తుంది, కిష్కింధపురిలో సుగ్రీవుడు అనే రాజు ఉంటారు, అతనికి చెప్పండి హెల్ప్ చేస్తారు అని. అలాగా కిష్కింధపురికి వస్తారు. దానికి ముందు ఈ ప్లేస్ని పంపా సరోవర క్షేత్రం అని, ఈ నదిని పంపా నది అని పిలిచేవాళ్ళు. పార్వతీదేవి పంపాదేవిలా మారి పరమేశ్వరుని కోసం తపస్సు చేస్తుంది ఇక్కడ. అందుకే ఈ క్షేత్రాన్ని పంపా సరోవర క్షేత్రం అని పిలుస్తారు. దీని స్టోరీ ఏంటంటే, పూర్వం దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి శివుడిని ప్రేమించి తండ్రికి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుంటుంది. అది నచ్చని సతీదేవి తండ్రి నిరీశ్వర యాగం చేస్తాడు. దేవతలందరినీ ఇన్వైట్ చేస్తాడు, బట్ సతీదేవిని, శివుడిని ఇన్వైట్ చేయడు. అయినా కూడా సతీదేవి మా నాన్నే కదా చేసేది, నేను వెళ్ళి చూస్తాను అని శివుడికి చెప్తుంది. శివుడేమో వద్దు అని చెప్తాడు, అయినా వినకుండా వెళ్తుంది. దక్షుడు సతీదేవి రావడం చూసి ఆమెని, ఆమె భర్తని అవమానిస్తాడు. అది భరించలేని సతీదేవి అక్కడే ఉన్న అగ్నిలో దూకేస్తుంది. అది తెలుసుకున్న శివుడు కోపంతో రగిలిపోతూ తన జటాజూటం నుంచి వీరభద్రుణ్ణి సృష్టించి దక్షయజ్ఞం నాశనం చేయమని చెప్తాడు. తర్వాత శివుడు సతీదేవి శరీరాన్ని తీసుకొని బాధపడుతూ ముల్లోకాలు తిరుగుతూ ఉంటాడు. ఇలాగే ఉంటే సృష్టి నాశనం అవుతుందని శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని సతీదేవి మీదికి వదిలేస్తాడు. అప్పుడు సతీదేవి శరీరం ముక్కలు ముక్కలుగా అయ్యి భూమి మీద పడుతుంది. అవే శక్తిపీఠాలుగా వెలసిల్లాయి ఇప్పుడు. అలా అయిన తర్వాత సతీదేవి లేదనేసి శివుడు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటూ కూర్చుంటాడు. శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికని సతీదేవి పార్వతీదేవిలాగా అవతారం ఎత్తుతుంది. వాళ్ళిద్దరినీ కలపడానికి దేవతలందరూ మన్మధుడిని హెల్ప్ అడుగుతారు. అప్పుడు మన్మధుడు శివుడి మీదికి తన బాణాన్ని వదులుతాడు. దానితో శివుడికి ధ్యానభంగం అయ్యి వెంటనే మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడు. తర్వాత మళ్ళీ కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు పార్వతీదేవి పంపాదేవిలా మారి ఇక్కడికి వచ్చి తపస్సు చేస్తుంది. అలా ఇద్దరూ తపస్సు చేస్తూ ప్రకృతి పరమేశ్వరుడు వేరు కాదని, ఇద్దరూ ఒకటే అని తెలుసుకుంటారు. పూర్ణమదః పూర్ణమిదః పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఇది సృష్టి యొక్క ఏకత్వాన్ని తెలుపుతుంది. అలా వాళ్ళిద్దరూ కూడా ఇద్దరూ ఒకటే అని తెలుసుకుంటారు. సృష్టి, స్థితి, లయ అన్నీ పరమాత్ముడి నుంచే వస్తాయి, ఇది కూడా పరమాత్ముని ఆజ్ఞే అని తెలుసుకుంటారు. అందుకే వాళ్ళిద్దరూ ఆదర్శ ఆది దంపతులయ్యారు. అలా ఆ పరమేశ్వరుడు విరూపాక్షుడి అవతారంలో వచ్చి తుంగభద్రా నది ఒడ్డున పంపాదేవిని పెళ్లి చేసుకుంటాడు. ఇదే పంపా సరోవర క్షేత్రం స్టోరీ. మేము మార్నింగ్ బౌల్డరింగ్ చేసాం కదా, బౌల్డరింగ్ చేస్తే ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి అన్నమాట. అది కాకుండా బాగా తిరిగాము అక్కడంతా చుట్టుపక్కల. సో అలాగా మొత్తానికి బాగా అలసిపోయారు అందరూ.
అలసిపోయిన తర్వాత ఈవినింగ్ ఈ రైడ్కి వచ్చాము. అప్పుడు ఈ రైడ్ వెళ్తున్నప్పుడు ఎంత కామ్గా ఉంది, పీస్ఫుల్గా ఉందంటే మేమందరం ఫుల్ టైర్డ్ అయిన వాళ్ళం కూడా ఈజీగా రిలాక్స్ అయిపోయాము. అంత బాగా ఉండింది రైడ్. అండ్ మా గ్రూప్లో ఉన్న వాళ్ళు ఒక స్పీకర్ కూడా తీసుకొచ్చారు. ఓల్డ్ సాంగ్స్ అన్నీ ప్లే చేస్తూ చాలా బాగా అయ్యింది రైడ్. ఈవినింగ్ సన్సెట్ చూడడానికి ఒక పాయింట్ దగ్గర డ్రాప్ చేశారు. అక్కడ వీళ్ళందరూ మళ్ళీ సాంగ్స్ ప్లే చేస్తూ ఆ సన్సెట్ చూస్తూ ఎంజాయ్ చేసామన్నమాట. మా గ్రూప్లో హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ ఈ రైడ్కి వచ్చారు. మిగతా వాళ్ళందరూ సన్సెట్ ట్రెక్కింగ్ అని వెళ్ళారు. మేము ఈ రైడ్ కంప్లీట్ చేసుకొని వచ్చేలోపు వాళ్ళు ఆ ట్రెక్ కంప్లీట్ చేసుకొని వచ్చారు. అందరం ఒక పాయింట్ దగ్గర మీట్ అయ్యేసి తిరిగి రూమ్కి వెళ్ళిపోయాము. డిన్నర్ వచ్చేసి మా స్టే దగ్గర వాళ్ళే ప్రొవైడ్ చేశారు. మేము నైట్ డిన్నర్కి వెళ్ళిన దగ్గర ఒక చిన్న పాప ఉంది. షీఈ్ అ సూపర్ ఎనర్జెటిక్ కిడ్. ఎంతలా మాట్లాడుతుందంటే సూపర్ యాక్టివ్, చాలా బాగా మాట్లాడుతుంది, అంతే బాగా డాన్స్ కూడా చేస్తుంది. సూపర్ యాక్టివ్ కిడ్ అనమాట. కొన్ని వీడియోస్ తీసాను, యాడ్ చేశాను, మీరు చూడండి. Like this. Like this? Funny dance. Funny dance. Okay. Sometimes this is game. Nice step. It was nice step. Do this. Wait, but Yeah. it's a catty dancer circle. Meow meow. Gabby cat. Oh. I love the new name. Gabby cat. Gabby cat. We also got the Gabby house. Okay. And they can also take a doll house. Also another house. Another house. One baby triangle also comes. ఆ పాప అలా ఫుల్గా నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంది. అలా అందరికీ ఆ పాపతో బాగా టైం పాస్ అయిపోయింది. డాన్సెస్, సాంగ్స్ అన్నిటికీ డాన్స్ వేయడము చాలా బాగా ఎంటర్టైన్ చేసింది అందరినీ. అలా డే 1 కంప్లీట్ అయిన తర్వాత డే 2 మార్నింగ్ కొంతమంది అంజనాద్రి హిల్స్ పైన టెంపుల్ చూడడానికి వెళ్ళారు. అది మాకు తెలియక మేము కొంతమంది సన్ రైజ్ వాక్ అని వచ్చాము. అక్కడే సరౌండింగ్స్లో ఈ జాగరీ ప్లాంట్ ఉందన్నమాట. అది చూద్దామని లోపలికి వచ్చాము. ఆ ప్రాసెస్ వీడియో తీశాను, ఆ క్లిప్స్ ఇక్కడ యాడ్ చేశాను. ఇది చూసేసి అలా సన్ రైజ్ వాక్కి వెళ్ళేసి తర్వాత రూమ్కి వెళ్ళి రెడీ అయ్యాము. తర్వాత అందరూ కలిసి విఠల టెంపుల్కి వెళ్ళాము. డే 2 స్టార్టింగ్ వచ్చేసి విఠల టెంపుల్ అనమాట. అంజనాద్రి టెంపుల్ చూడడానికి వెళ్ళిన వాళ్ళు డైరెక్ట్ అక్కడ టెంపుల్కి వచ్చేసారు. మిగతా వాళ్ళం ఇక్కడ నుంచి రూమ్ దగ్గర నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళాము. ఇప్పుడు వచ్చిన ప్లేస్ ఇదే విఠల టెంపుల్. లోపల స్టోన్ చారియట్ ఉంటుంది, అది చాలా ఫేమస్. మా ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు ఒక గైడ్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఆయన మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. కిష్కింధపురి ఎలా వచ్చింది, పంపా సరోవర క్షేత్రం అని ఎలా అనేవాళ్ళు, తర్వాత విజయనగర సామ్రాజ్యంలో హంపి క్షేత్రం ఎలా డెవలప్ అయ్యింది, అవన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారనమాట. హంపిని స్టార్ట్ చేసింది హరిహర బుక్కరాయలు. వాళ్ళని హక్కా బుక్క అని కూడా పిలుస్తారంట. వాళ్ళు సంగం డైనాసిటీకి సంబంధించిన వాళ్ళు. శృంగేరి పీఠంలోని విద్యారణ్య మహర్షిని గురువుగా చేసుకొని హంపి క్షేత్రాన్ని వాళ్ళ రాజధానిగా స్టార్ట్ చేశారంట. సో ఇదే విజయనగర సామ్రాజ్యానికి పునాదిగా స్టార్ట్ అయ్యింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ స్టోన్ చారియట్ మోనోలిథిక్ కార్వింగ్, అంటే ఒక సింగిల్ స్టోన్తోనే మొత్తం రథం మొత్తం చెక్కారనమాట. ఇది మన 50 రూపీస్ నోట్ పైన కూడా ఉంటుంది, చూడొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది మ్యూజికల్ పిల్లర్ మండపము. దీన్ని సరిగమ పిల్లర్స్ అని కూడా అంటారు. అక్కడ పిల్లర్స్ కనిపిస్తున్నాయి కదా, వాటిపైన చేత్తో ట్యాప్ చేస్తే మనకు సరిగమలు కూడా వినిపిస్తాయంట. మేము అది ట్రై చేయలేదు, ఎందుకంటే దాని లోపలికి అలో లేదనమాట. అది రెనోవేషన్లో ఉంది, అందుకని ఎవరిని పోనివ్వట్లేదు. అదే కాకుండా ఆప్టికల్ ఇల్యూషన్లో చూసే కార్వింగ్స్ కూడా ఉన్నాయి. ఆప్టికల్ ఇల్యూషన్ అంటే ఇప్పుడు మనం ఒక బొమ్మను తీసుకున్నాము, ఒక సైడ్ నుంచి చూస్తే ఏనుగులాగా కనిపిస్తుంది, ఇంకొక సైడ్ నుంచి చూస్తే ఎద్దులాగా కనిపిస్తుంది అన్నమాట.
విఠల టెంపుల్ అయిపోయిన తర్వాత క్వీన్స్ బాత్ చూడడానికి వచ్చాము. ఇదే ఆ ప్లేస్. అప్పట్లోని వాళ్ళు యూజ్ చేసిన టెక్నాలజీ ఎలా ఉంది అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. అది అయిపోయిన తర్వాత మహానవమి దిబ్బ చూడడానికి వచ్చాము. అందులో ఇది రాయల్ ప్యాలెస్ అన్నమాట. ఇక్కడ అన్నీ పక్కపక్కనే కొంచెం డిస్టెన్స్లో ఉన్నాయి. ఈ రాయల్ ప్యాలెస్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్తే పుష్కరిణి కనిపిస్తుంది. ఇది డ్రింకింగ్ వాటర్ స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసేవాళ్ళంట. ఇది బ్లాక్ లైమ్ స్టోన్తో కన్స్ట్రక్ట్ చేశారు. ఆ బ్లాక్ లైమ్ స్టోన్ ఎందుకు యూజ్ చేశారంటే అది ప్యూరిఫైయర్ లాగా వర్క్ అవుతుంది. ఆ రాయల్ ప్యాలెస్ అనే ప్లేస్లో విజయనగర సామ్రాజ్య కాలంలో ఎవరైనా యుద్ధానికి వెళ్ళి గెలిచి వచ్చిన వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వడానికి అక్కడికి వెళ్ళి అక్కడ సెలబ్రేషన్స్, ఒకవేళ యుద్ధంలో గెలిస్తే సెలబ్రేషన్స్ అవన్నీ అక్కడ జరిగేవంట. దాని తర్వాత లోటస్ మహల్కి వెళ్ళాము. ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క ఆర్కిటెక్చర్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఈ లోటస్ మహల్ కన్స్ట్రక్ట్ చేసింది ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్లో. కృష్ణదేవరాయల కాలంలో అన్ని రిలీజియన్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రతి రిలీజియన్కి సంబంధించిన ఆర్కిటెక్చర్స్లో ఒక్కొక్క కన్స్ట్రక్షన్ ఉందన్నమాట. నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ ఎలిఫెంట్ షెల్టర్. ఆ బిల్డింగ్ టాప్లో ఉన్న డోమ్ షేప్స్ అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క రిలీజియన్కి సంబంధించిన ఒక్కొక్క షేప్ ఉంది. హిందూ, ముస్లిం, జైన్, బుద్ధిజం అన్నిటికీ సంబంధించిన ఆర్కిటెక్చర్స్ చూడొచ్చు అన్నమాట. అప్పట్లో అలాగా అన్ని రిలీజియన్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, అందుకే అలా కన్స్ట్రక్ట్ చేశారు. అక్కడ రాజు యూజ్ చేసే ఎలిఫెంట్స్ అన్నిటినీ అక్కడే పెట్టేవాళ్ళంట. అలా అది అయిపోయిన తర్వాత లంచ్కి వెళ్ళాము. లంచ్ తర్వాత విరూపాక్ష టెంపుల్ అటు సైడ్ ఉన్న ప్లేసెస్ కవర్ చేస్తాం. ఇలా బస్లో వెళ్తున్నప్పుడంతా ఎంటర్టైన్మెంట్ కోసం అందరూ డాన్సెస్ చేయడము, ఒక్కొక్కరు ఒక్కొక్క యాక్టివిటీస్ చేయడము చాలా బాగా ఉన్నింది. మా గ్రూప్లో 2 ఉన్నారు. వాళ్ళిద్దరూ చాలా మంచి డాన్సర్స్. చాలా బాగా ఎంటర్టైన్ చేశారు అందరినీ. ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు అంత బాగా డాన్స్ చేస్తారని. నిజంగానే చాలా బాగా చేశారు. చాలా బాగా ఎంటర్టైన్ చేశారు అందరినీ. అన్ని ఫన్నీ డాన్సెస్, సీరియస్ డాన్సెస్ కూడా, అసలు సీరియస్ స్టెప్స్ అంత బాగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు ఆ వీడియోస్ పోస్ట్ చేయొద్దు అని చెప్పారు, అందుకే అవి ఇక్కడ యాడ్ చేయలేదు. జస్ట్ ఫర్ ఫన్ అన్నట్టు డాన్స్ చేశారు అంతే. ఇంకొకటి ఏంటంటే మా గ్రూప్లో ఒక అమ్మాయికి పెప్పర్ స్ప్రే ఎవరి మొహం మీదైనా కొట్టాలని ఉందంట. సో అమ్మాయి పెప్పర్ స్ప్రే తీసుకొచ్చింది. సరే చూద్దామనేసి ఒక అబ్బాయి ట్రై చేశాడు. బస్ మొత్తం అసలు కొంచెమే స్ప్రే చేశాడు, బట్ ఎంత ఘాటుగా ఉందంటే చాలాసేపు అందరూ ఆ స్మెల్తో కష్టపడ్డారు. లంచ్ తర్వాత మేము వెళ్తున్న ఫస్ట్ ప్లేస్ వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అక్కడే ఉగ్ర నరసింహ స్టాచ్యూ కూడా చూడొచ్చు మనము. ఇది ఎంట్రన్స్. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. అదిగో అక్కడ విగ్రహం కనిపిస్తుంది కదా. దీని పక్కనే కొంచెం ముందుకు వెళ్తే శ్రీ బడవిలింగ శివ కూడా చూడొచ్చు. ఇది పెద్ద శివలింగం అన్నమాట. ఈ 2 పక్కనే ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి చూసేయచ్చు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహంలో లక్ష్మీదేవి స్టాచ్యూ ఇప్పుడు కనిపించట్లేదు, ముందు ఉండేదంట. అక్కడ కొన్ని హ్యాండ్ అవన్నీ కూడా రెనోవేట్ చేశారు, మళ్ళీ కొత్తగా యాడ్ చేశారనమాట. ఇది అయిపోయిన తర్వాత అలా కొంచెం దూరం నడుచుకొని వెళ్తే కడ్లేకాలు గణేష టెంపుల్ చూడొచ్చు అనమాట. ఇది ఎంట్రన్స్లో ఉన్న మండపము. అలా ముందుకు వెళ్తే కొంచెం చూడొచ్చు. ఇది టాప్ వ్యూస్ అక్కడ నుంచి, ఆ టెంపుల్ బయట నుంచి. అలా ముందుకెళ్తే విరూపాక్ష టెంపుల్ కూడా కనిపిస్తుంది. ఇది కడ్లేకాలు గణేష టెంపుల్. మేము వెళ్ళిన టైంకి ఈ టెంపుల్ క్లోజ్లో ఉంది. సో బయట నుంచి అలా చూసేసి వెళ్ళిపోయాము. అలా ముందుకు వెళ్తూ ఉంటే అక్కడ గోపురం కనిపిస్తుంది కదా, అది విరూపాక్ష టెంపుల్ గోపురము. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ గోపురం కనిపిస్తుంది కదా, ఆ గోపురం ఇన్వర్టెడ్ ఇమేజ్ని టెంపుల్ లోపల చూడొచ్చు అనమాట. అది మనం డే టైం వెళ్తే చూడడానికి వీలుంటుంది, కానీ మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయ్యింది.
లోపలికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని ఆ ప్లేస్కి వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. సో మేము చూసేటప్పటికి ఏం కనిపించలేదు. అక్కడ ఆ గోపురం ఇన్వర్టెడ్ ఇమేజ్ లాగా ప్లేస్ అవుతుందన్నమాట. అలా డిస్ప్లే అవ్వడానికి పైన్ హోల్ కెమెరా టెక్నాలజీ అనేది యూజ్ చేశారంట. అప్పట్లోనే ఆ టెక్నాలజీ యూజ్ చేశారు అని చెప్పేసి మా గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఫ్రీ దర్శనం అండ్ టికెట్ దర్శనం 2 ఉన్నాయి. ఫస్ట్ మేమేమో ఫ్రీ దర్శనంలోనే వెళ్ళిపోదాము అని చెప్పేసి వెళ్ళి లైన్లో నిల్చున్నాము. కానీ అక్కడ చాలామంది జనాలు ఉన్నారు. అందుకని సరే మళ్ళీ వెనక్కి వచ్చేసి టికెట్ తీసుకొని వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు లోపలికి. ఇక్కడ మేము కొంతమంది టెంపుల్ దర్శనం చేసుకోవడానికి వచ్చాము, హాఫ్ ఆఫ్ ద మెంబర్స్. రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ అటు సైడ్ కడ్లే కాళ్ళు గణేష అటు సైడ్ నుంచి అలా పైకి వెళ్తే సన్సెట్ వ్యూ పాయింట్ ఉందన్నమాట. అక్కడ సన్సెట్ వ్యూ పాయింట్ చూడాలని వెళ్ళారు. అలా అందరం కంప్లీట్ అయిన తర్వాత రూమ్కి వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే మేము వెళ్ళే ప్లేస్ బాదామి కేవ్స్. అది వెళ్ళడానికి దారిలో మధ్యలో టిఫిన్ కోసం ఒక ప్లేస్లో ఆపారనమాట. మేము బాదామికి వెళ్తున్న రోజు రిపబ్లిక్ డే అనమాట. అక్కడ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. వచ్చేసాము బాదామి కేవ్స్కి. ఇక్కడ మొత్తం 4 కేవ్స్ ఉంటాయి. ఫస్ట్ కేవ్లో శివుడు నటరాజ స్వరూపంలో ఉంటారు, ఇదే ఆ స్టాచ్యూ. సెకండ్ కేవ్లో శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలైన త్రివిక్రమ, వరాహ, అనంత శయన రూపాల శిల్పాలు చూడొచ్చు. థర్డ్ కేవ్ బుద్ధిజంకి సంబంధించినది. ఫోర్త్ కేవ్లో జైన తీర్థంకరాస్ చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అన్నమాట. సో అలాగా ఇక్కడ మనం అన్ని రిలీజియన్స్ ఆర్కిటెక్చర్స్ చూడొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది సెకండ్ కేవ్. ఇందులో శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన శిల్పాలన్నీ చూడొచ్చు. ఈ కేవ్స్కి అటు సైడ్ అగస్త్య లేక్ ఉంది. అగస్త్య లేక్ మధ్యలో భూతనాథ టెంపుల్ ఉంటుంది. ఇది చాళుక్యుల కాలం నాటి గుడి. చాళుక్య డైనాసిటీలో బాదామిని 2వ రాజధానిగా చేసుకొని పాలించే వాళ్ళంట. అప్పుడు కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్స్ ఇవన్నీ. ఇక్కడ ఇన్సైడ్ కేవ్స్లోకి వెళ్తే బాగా చల్లగా ఉంటుంది. బట్ అదే హంపీలో చూసామనుకోండి ఫుల్ వేడిగా ఉంటుంది. ఇప్పుడే సమ్మర్ వచ్చేసిందో అన్నట్టుంది. మేము వెళ్ళింది జనవరి ఎండింగ్లో, అయినా కూడా సమ్మర్ లాగా అనిపించింది హంపీలో. బట్ ఇక్కడ మాత్రం బాగా కూల్గా ఉంది. అవుట్ సైడ్ మళ్ళీ సమ్మర్ లాగే ఉంది. బట్ ఇక్కడ ఇన్సైడ్ కేవ్స్ చాలా బాగుందన్నమాట. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అదే అగస్త్య లేక్. మేము భూతనాథ్ టెంపుల్ వెళ్ళి చూడడానికి టైం కుదరలేదు. మేము ఇది కంప్లీట్ చేసేలోపే ఆఫ్టర్నూన్ అయిపోయింది. దీని తర్వాత ఐహోలే, పట్టదకల్లు ఆ ప్లేసెస్ కూడా చూడాలన్నమాట. అందుకని టైం లేదని ఇక్కడ నుంచి వెళ్ళిపోయాము వెంటనే. ఐహోలే అనేది చాళుక్యుల ఫస్ట్ రాజధాని. తర్వాత దాన్ని బాదామికి మార్చారు. ఐహోలే అనేది వాళ్ళు ఒక ల్యాబొరేటరీ లాగా మెయింటైన్ చేశారనమాట. అంటే ఇక్కడ టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేసే ముందే ఐహోలేలో అన్నీ ఎక్స్పెరిమెంట్ చేసి అవన్నీ అక్కడ కరెక్ట్గా వచ్చాయి అన్న తర్వాత ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. బట్ ఐహోలేలో టెంపుల్స్ అన్నీ చూస్తున్నప్పుడు అవన్నీ ఎక్స్పెరిమెంట్ చేసిన దానిలాగా కనిపించవు. చాలా బాగా ఉంటుంది అక్కడ టెంపుల్స్ అన్నీ, కన్స్ట్రక్షన్ కానీ కార్వింగ్స్ కానీ చాలా బాగున్నాయి. మనం ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ పట్టదకల్లు. ఇక్కడ మోర్ దాన్ 10 టెంపుల్స్ చూడొచ్చు. ఇక్కడ నార్త్ ఇండియన్ స్టైల్లో ఉండే నగరి ఆర్కిటెక్చర్ టెంపుల్స్. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, అది నగరి ఆర్కిటెక్చర్. అండ్ సౌత్ ఇండియన్ స్టైల్లో ఉన్నవి ద్రవిడియన్ ఆర్కిటెక్చర్. అవి పిరమిడ్ షేప్లో కన్స్ట్రక్ట్ చేసి ఉంటారు కదా, అలా ఉంటాయి. ఇది ద్రవిడియన్ స్టైల్ ఆర్కిటెక్చర్ అన్నమాట. ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ అంటే పైన గోపురం ఉంటుంది కదా, అది స్టెప్ బై స్టెప్ పిరమిడ్ లాగా ఉంటుందన్నమాట. ఇది మనం మోస్ట్ కామన్లీ సౌత్ ఇండియన్లో ఉన్న ఆల్ టెంపుల్స్లో ఇలాగే చూస్తామన్నమాట. నగరీ ఆర్కిటెక్చర్ అంటే గర్భగుడి గోపురానికి స్క్వేర్ షేప్లో ఉండి కలశం పైన ఉంటుంది. ఇలాంటి టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ మోస్ట్లీ నార్త్ సైడ్ చూస్తాము. ఇలా మొత్తం పట్టదకల్లు చూసి కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ ఐహోలే.
అదే ఇందాక చెప్పుకున్నాం కదా, చాళుక్యాస్ ఫస్ట్ క్యాపిటల్ సిటీ అనేసి. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడికి ఇదే అనమాట ఐహోలే. ఇదే మా లాస్ట్ ప్లేస్ ఆఫ్ దిస్ ట్రిప్. సో అందరూ ఇక్కడ బాగా తిరిగేసి బాగా ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారనమాట. ఇక్కడే ఫోర్ట్ కూడా ఉంది. అలా పైకి నడుచుకుంటూ వెళ్తే ఫోర్ట్ దగ్గర కూడా వెళ్ళొచ్చు. ఫస్ట్ ఇక్కడ కంప్లీట్ చేసుకొని తర్వాత అక్కడికి వెళ్తున్నాము. ఫోర్ట్ పైనుంచి ఈ వ్యూస్ అన్నీ ఇలాగ ఉన్నాయి. పైన కూడా కొన్ని టెంపుల్స్ అలా ఉన్నాయి, అది కూడా చూపిస్తున్నాను. I was just mocking these people who make the vlog. They just come jumping. हेलो गाइस, कैसे हैं आप लोग? I'm fine. कुछ नहीं है. అలా ఫోర్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ అందరం కలిసి కూర్చొని రీల్స్ చేస్తూ ఉన్నామన్నమాట. ఇలా ట్రయల్ అండ్ ఎర్రర్స్ చాలానే ట్రై చేసాము. ఒక్కొక్కసారి ఒకటి వర్కౌట్ అవుతుంది, ఒకటి వర్కౌట్ అవుతుంది కదా, మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ అలా చేసాము. ఇంకా అన్ప్లాన్డ్ వాళ్ళు వాళ్ళ గ్రూప్స్లో పోస్ట్ చేసుకోవడానికని ఇంకా కొన్ని రీల్స్ చేశారు. అలా కంప్లీట్ అయింది మా ట్రిప్. థ్యాంక్ యూ.